చిన్నికైతే ఇంక రాజమండ్రి వచ్చి రాగానే ఇంక తన జ్ఞాపకాలన్నీ తనకి కళ్ళ ముందే కనబడతాయి. ఒక పక్క కావేరితో ఉన్న బంధాన్ని, ఇంకొక పక్క వాళ్ళ బాలరాజుతో తన నాన్న అని చెప్పని తనని మార్చిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా కాలేజీలో అయితే చేరేసిన తర్వాత ఇంకా రాజమండ్రి అంతా చూడాలి, మామయ్య వాళ్ళ ఇల్లు, చందుని, మహిని అందరినీ కలవాలని చెప్పని ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ ఆ ఇల్లు అయితే ఆ రోజు చిన్ని, కావేరి ఇద్దరు బయటకు వచ్చేసిన తర్వాత వేసిన తాళము అలాగే ఉంటుంది తప్ప ఇంకా సరళ వాళ్ళు కానీ ఎవ్వరూ అక్కడ ఉండరు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంది, ఈ ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే, లేదమ్మా వాళ్ళు వెళ్ళి కూడా 15 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఇక్కడికి రాలేదమ్మా అని చెప్పని అంటారు. ఇంకా చిన్ని అయితే తను అంటే మాకంటే ముందే ఆ రోజు వెళ్ళిపోయారు కదా, సరళ అత్త తీసుకెళ్ళిపోయింది కదా, అంటే అప్పటి నుంచి రాలేదేమో, ఇప్పుడు చందు, లోహిత వాళ్ళు ఎక్కడున్నారని నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పనని తను తిరిగిన వాతావరణం అంతా గుర్తు చూసుకుంటూ తనైతే బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఈ లోపల ఇంకా బాలరాజు కేసు విషయంలో కానిస్టేబుల్ శంకర్ అయితే తనకి కనపడతాడు. కానీ కానిస్టేబుల్ శంకర్ అయితే తన చిన్ని అయితే తెలుసు, కానీ ఇప్పుడు పెద్ద ఉంది కదా తనకైతే తెలీదు. కానీ తర్వాత తన నెల్లి అయితే కలుస్తుంది. కలిసిన తర్వాత తాతయ్య మీరు బాగున్నారా అని చెప్పనని అంటూ ఉంటే, ఎవరమ్మా నువ్వు ఏంటి అని చెప్పనంటే, నేను బాలరాజు కావేరీల కూతుర్ని అని చెప్పని అనేటప్పటికీ ఇంకా శంకర్కి అయితే ఇంకొక చిన్ని బతికే ఉంది అని చెప్పనని ఇంకా 4 పక్కల చూసి, అమ్మ నీతో మాట్లాడాలి రామ్మ అని చెప్పనని తనైతే ఒక చాటుగా అయితే తీసుకొని వెళ్ళి చెప్తాడు. నువ్వు ఇక్కడ ఈ ఊరికి ఎందుకు వచ్చావమ్మా నువ్వు అని చెప్పనంటే, అదేంటి తాతయ్య మా నాన్న ఇంకా జైల్లోనే ఉన్నాడు కదా, మా నాన్న కలవడానికి వచ్చాను, అందులో ఇక్కడే కాలేజీలో చేరాను అంటే, వద్దమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు, ఇప్పుడుండే పరిస్థితికి నువ్వు అసలు ఇక్కడ వద్దమ్మా అని చెప్పంటే ఇంకా తడపడతాడు. మా అమ్మ కూడా చనిపోయింది కదా తాతయ్య అని చెప్పనంటే అసలు ఏం అర్థం కాదు, కావేరి ఏంది చనిపోవడం ఏంటి అని చెప్పనని, ఎవరమ్మా నీకు చెప్పారు కావేరి చనిపోయిందని చెప్పనని అంటే, లేదు తాతయ్య ఆ రోజు అమ్మ చనిపోతూ నన్ను ఒక వాళ్ళకైతే అప్పచెప్పింది, ఇంకా వాళ్ళతో వెళ్ళిపోయాను, ఇంకా అమ్మని ఎవరో దహనం చేశారంట అని చెప్పంటే, లేదు